మీరు చాలాసార్లు టీవీలో మ్యూచువల్ ఫండ్ యాడ్స్ని చూసే ఉంటారు. ఆ యాడ్లో ఈ డిస్క్లైమర్ గురించి వినే ఉంటారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, రీడ్ ఆల్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ, లా బ్లా బ్లా అని. ఇలా ఈ డిస్క్లైమర్ విన్న ప్రతిసారి అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో అనే డౌట్ మీకు వస్తే ఈ వీడియో మీకోసం. ఈ వీడియోలో అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అనే దాని గురించి డీటెయిల్గా एक्सप्लेन చేస్తా. सो म्यूचुअल फंड सही है या गलत है, ये जानने के लिए इस वीडियो को एंड तक देखिए. चलो वीडियो को स्टार्ट करेंगे. वेट, वीडियो को स्टार्ट करने से पहले चैनल को सब्सक्राइब कर लो यार. हो गया ना? लेट्स गेट इनटू द वीडियो. ఫస్ట్ పాయింట్, వాట్ ఆర్ ద మ్యూచువల్ ఫండ్స్. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే మనం ముందుగా ఏఎంసీ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఏఎంసీ స్టాండ్స్ ఫర్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. దీన్నే మనం సింపుల్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీ అని అంటాం. ఎట్ ప్రెజెంట్ మన కంట్రీలో చూసుకుంటే చాలానే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అయితే ఉన్నాయి. లైక్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, నిపాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఎక్సెట్రా. ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే కొంతమంది ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ని హైర్ చేసుకుంటాయి. ఈ ఫండ్ మేనేజర్స్కి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో పాటు స్టాక్ మార్కెట్పై మంచి నాలెడ్జ్ అయితే ఉంటుంది. సో ఈ నాలెడ్జ్తో వీళ్ళు స్టాక్ మార్కెట్లో ఉన్న మంచి స్టాక్స్ని స్టడీ చేసి కొన్ని స్టాక్స్ని షార్ట్ లిస్ట్ చేస్తే ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ బకెట్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ అయితే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇక్కడ 10 crores ఇన్వెస్ట్ చేసింది అనుకుందాం. ఏదైతే ఈ 10 crores అసెట్ వాల్యూ ఉంటుందో దీన్ని కొన్ని స్మాల్ యూనిట్స్గా డివైడ్ అయితే చేస్తుంది. లెట్స్ థింక్ 1 crore యూనిట్స్గా డివైడ్ చేసింది అనుకుందాం. అప్పుడు ఈచ్ యూనిట్ ప్రైస్ వచ్చేసి 10 rupees. ఇక్కడ ఈచ్ యూనిట్ని మనం ఎన్ఏవి అని అంటాం. ఎన్ఏవి స్టాండ్స్ ఫర్ నెట్ అసెట్ వాల్యూ. ఈ నెట్ అసెట్ వాల్యూస్ని ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ పబ్లిక్కి సెల్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో పబ్లిక్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళైతే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ పబ్లిక్ డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్ చేయడం లేదు. ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఏదైతే యూనిట్స్ ఆర్ ఎన్ఏవీస్ ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీకు మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ బాగానే అర్థమైంది అనుకుంటున్నా. బట్ దీన్ని ఇంకా కొంచెం సింపుల్గా చేసి చెప్పాలి అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో అయితే ఇన్వెస్ట్ చేయడం లేదు. ఎవరైతే ఫండ్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళు స్టాక్స్ని బాగా స్టడీ చేసి బకెట్ ఆఫ్ స్టాక్స్తో ఒక ఫండ్ని క్రియేట్ చేస్తే అందులో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ని 2 typesలో డివైడ్ చేశారు. ఫస్ట్ వన్, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అంటే ఇక్కడ ఎవరైతే ఫండ్ మేనేజర్స్ ఉంటారో వాళ్ళు ఎట్ ప్రెజెంట్ మార్కెట్ కండిషన్స్ని బేస్ చేసుకొని స్టాక్స్లో చేంజెస్ అయితే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంపెనీ బాగా పర్ఫామ్ చేయట్లేదు, బట్ వై అనే కంపెనీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అప్పుడు ఈ ఎక్స్ అనే కంపెనీని వై అనే కంపెనీతో రీప్లేస్ చేస్తారు. ఇక్కడ ఫండ్ మేనేజర్స్కి మెయిన్ గోల్ ఏంటంటే మార్కెట్ని అవుట్ పర్ఫామ్ చేయడం లేదా స్పెసిఫిక్ బెంచ్ మార్క్ని అవుట్ పర్ఫామ్ చేయడం. సెకండ్ వన్, ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అంటే ఇందులో ఎటువంటి ఫండ్ మేనేజర్స్ ఇన్వాల్వ్ కారు, సింపుల్గా ఏదైనా ఇండెక్స్ని రిప్లికేట్ చేస్తారంటే. సో ఈ పాటికే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో, మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ మన నెక్స్ట్ పాయింట్, టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఫస్ట్ వన్, ఈక్విటీ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇక్కడ మన అమౌంట్ని ఓన్లీ స్టాక్ మార్కెట్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ కూడా చాలా టైప్స్ ఆఫ్ ఫండ్స్ అయితే ఉంటాయి. లైక్ లార్జ్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్. బేస్లో నా కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్స్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ అని డివైడ్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఏదైతే సూట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకుంటే చాలు. సెకండ్ వన్, డెట్ ఫండ్స్. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇన్వెస్టింగ్ ఇన్ గవర్నమెంట్ బాండ్స్ ఆర్ కార్పొరేట్ బాండ్స్. కొన్నిసార్లు గవర్నమెంట్కి ఏదైనా ప్రాజెక్ట్పై వర్క్ చేయాలి అంటే చాలా అమౌంట్ కావాలి. సేమ్ అలానే కార్పొరేట్ కంపెనీస్ కూడా. ఆ టైంలో ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఆ అమౌంట్ని అప్పుగా ఇచ్చి ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేస్తాయి. సో ఇక్కడ ఏదైతే ఇంట్రెస్ట్ అమౌంట్ జనరేట్ అవుతుందో ఆ అమౌంట్ని ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇన్వెస్టర్స్కి యాజ్ ఎ రిటర్న్స్గా అయితే ఇస్తారు. కంపేర్ టు ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్లో రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఎవరైతే నేను ఎక్కువగా రిస్క్ తీసుకోలేను బట్ నాకు గ్యారంటీడ్ రిటర్న్స్ కావాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. బట్ లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఇక్కడ కాంపౌండ్ రిటర్న్స్ అయితే రావు. సో థింక్ ట్వైస్ బిఫోర్ ఇన్వెస్టింగ్. థర్డ్ వన్, హైబ్రిడ్ ఫండ్స్. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే బోత్ ఈక్విటీ అండ్ డెట్స్లో ఇన్వెస్ట్ చేయడం. నేను ఇన్వెస్ట్ చేసిన మనీ ఎంతో కొంత కాంపౌండింగ్ అవ్వాలి అండ్ అలానే నాకు ఎంతో కొంత రిటర్న్స్ రావాలి అని అనుకుంటే గో విత్ హైబ్రిడ్ ఫండ్స్. ఫోర్త్ వన్, ఇండెక్స్ ఫండ్. ఇండెక్స్ ఫండ్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఏదో ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ని రెప్లికేట్ చేయడం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైతే ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారో ఆ ఫండ్ నిఫ్టీ 50 ఇండెక్స్ని రెప్లికేట్ చేస్తుంది అని అనుకుందాం. సో ఆ ఇయర్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఎంతైతే రిటర్న్స్ని ఇస్తుందో సేమ్ రిటర్న్స్ని మీరు మీ ఫండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీరు ఏదైతే ఇండెక్స్ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ని ఇస్తుంది అని అనుకుంటారో ఆ ఇండెక్స్ని కాపీ చేసే ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్.
ఫిఫ్త్ వన్ ఈఎల్ఎస్ఎస్. ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. ఈ ఫండ్నే జనరల్గా ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్ అని అంటారు. ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వలేం. యూజువల్గా 3 years వరకు లాకింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. సో ఆ 3 years వరకు మన అమౌంట్ అనేది లాక్ అయిపోతుంది. వన్స్ మనకు రావాల్సిన అమౌంట్ అంతా మనకి వచ్చేస్తే సెక్షన్ అండర్ 80Cలో ట్యాక్స్ డిడక్షన్కి అయితే క్లెయిమ్ చేయొచ్చు. సో ఎవరైతే ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఆప్షన్. సిక్స్త్ వన్ థీమెటిక్ ఆర్ సెక్టర్ ఫండ్స్. ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ సెక్టర్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ ఐటీ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్ లాంటి సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ ఓన్లీ ఒక్క సెక్టర్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి రిస్క్ ఆర్ రివార్డ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ నేను ఈ స్పెసిఫిక్ సెక్టర్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నా అంటే గో విత్ సెక్టర్ ఫండ్స్. అండ్ ఫైనల్గా సెవెంత్ వన్ ఇంటర్నేషనల్ ఫండ్స్. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? కాదు, ఇంటర్నేషనల్ అని అనుకుంటే గో విత్ ఇంటర్నేషనల్ ఫండ్స్ వేర్ యువర్ అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ఇంటర్నేషనల్ స్టాక్స్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఎక్సెట్రా. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బై బాయ్.